బుక్ చేసుకోబోయిన వ్యవహారం ఒక యువకుడి ప్రాణాల మీదకి వచ్చింది. ఆమెతో వాదనకు దిగడంతో సీన్ రివర్స్ అయింది. ఆమె గ్యాంగ్ వచ్చి యువకుడికి కోటింగ్ ఇచ్చింది. ఇక దీంతో ఆ యువకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంతకీ ఈ వ్యవహారం ఎక్కడ బెడిసి కొట్టింది? వేషతో డీల్ చేస్తున్న సమయంలో యువకుడు ఏం చేశాడు? ఆమె గ్యాంగ్తో వచ్చి ఎందుకు దాడి చేసింది? మీరే చూడండి. హిమాయత్ నగర్ కు చెందిన మధుగౌడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 16వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి వెళ్లాడు. అక్కడ రోడ్ నెంబర్ 1లో రోడ్డుపై నిల్చున్న సెక్స్ వర్కర్ రవళిని గమనించాడు. ఆమె వద్దకు వెళ్లిన మధుగౌడ్ ఆ రాత్రి తనతో రమ్మని మాట్లాడుకున్నాడు. డబ్బులు ఎక్కువగా అడుగుతున్నావని మధుగౌడ్ సెక్స్ వర్కర్ రవళితో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య గొడవ పెద్దదవడంతో రవళి తమ మరిది సోహెల్ కు కాల్ చేసింది. దీంతో సోహెల్ తన గ్యాంగ్ ను రంగంలో దించాడు. వీరంతా అక్కడికొచ్చి మధుగౌడ్ పై దాడికి దిగారు. మధుగౌడ్ పై కత్తితో దాడి చేసి గాయపరిచారు. దీంతో మధుగౌడ్ కేపీహెచ్పీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అక్కడే ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. వాటి సహాయంతో రవళి సోహెల్తో పాటు మధుగౌడ్పై దాడి చేసిన సాయి కుమార్, బారెడ్డి సిసిందర్ రెడ్డి అలియా శశి, బారెడ్డి ప్రతాప్ రెడ్డి, అశ్విని కుమార్ సింగ్, షేక్ షరీఫ్లను అదుపులో తీసుకున్నారు. వారందరినీ రిమాండ్కు తరలించారు. బాధితుడు మధుగౌడ్ హిమాయత్ నగర్ కు చెందినవాడని, అతడి తండ్రి హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో తీవ్రంగా గాయపడ్డ మధును హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉండగా ఈ గ్యాంగ్ పై గతంలో కూడా పలు కేసులు నమోదై ఉన్నాయని సమాచారం. ఈ గ్యాంగ్ సభ్యులు వ్యభిచారం పేరుతో కస్టమర్లతో మాట్లాడుకుని వెంట తీసుకెళ్లే వారిని బెదిరించడం, వారిపై దాడి చేసి దోచుకోవడం చేస్తుంటారని సమాచారం.